30 రూపాయల పకోడీ తెచ్చిన తంట నలుగురి ప్రాణాల మీదకి తెగ మరో ఇద్దరిని ప్రాణాపాయ స్థితికి చేర్చిన ఘటనలో నిందితుడు కొమ్ము అనిల్ కు జీవిత ఖైదు విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసులో సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు అనిల్ కు శిక్షను ఖరారు చేసింది. 2012 మార్చి 12న కరీంనగర్లోని కిసాన్ నగర్లో హత్యలకు పాల్పడిన రౌడీ షీటర్ కొమ్ము అనిల్ పై జీవిత ఖైదీతో పాటు 12,000 రూపాయల జరిమానా విధిస్తూ కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తీర్పునిచ్చారు. కిసాన్ నగర్లోని ఓ హోటల్లో అదే ప్రాంతానికి చెందిన కూలీలు పకోడీ కొనుగోలు చేశారు. డబ్బులు చెల్లించే విషయంలో జరిగిన వాగ్వివాదంలో జోక్యం చేసుకున్న కొమ్ము అనిల్ మోటార్ సైకిల్పై వచ్చి కూలీలపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్మరణం చెందారు. వీరితో పాటు అనిల్ చేసిన దాడిలో గాయపడ్డ మరో 2 ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అనిల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 26 మంది సాక్షులను విచారించిన కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిందితునిపై నేరం రుజువైందని ఈ నెల 28న తీర్పునిచ్చారు. అనిల్ కు జీవిత ఖైదీతో పాటు 12,000 రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తీర్పు వెలువరించారు. తేదీ 8/3/2012 రోజు జరిగిన 4 మర్డర్లు 2 అటెంప్ట్ మర్డర్లకు సంబంధించిన ముద్దాయి అయిన కొమ్ము అనిల్ అనే ముద్దాయి పైన విచారణ జరిగి ఈరోజు పార్థసారథి జడ్జి గారు 26 మంది సాక్షులను విచారించిన పిదప ఈ కొమ్ము అనే ముద్దాయికి జీవిత ఖైదు 4 మర్డర్లు చేసినందుకు గాను జీవిత ఖైదు మరియు 2 అటెంప్ట్ మర్డర్లు చేసినందుకు గాను జీవిత ఖైదు ఇస్తూ ఒక్కొక్క కౌంట్కు 2,000 రూపాయల చొప్పున టోటల్గా 12,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇది సొసైటీకి ఇంజూర్డ్ పర్సన్ ఫ్యామిలీస్కు న్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. ఇది సొసైటీ కూడా ఒక మంచి మెసేజ్ లాగా వచ్చింది. దీన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. నా వంతుగా నేను కృషి చేసినందుకు న్యాయం జరిగిందని నేను నా జాబ్ సాటిస్ఫాక్షన్. మరోవైపున 4 అమాయకులను అతి దారుణంగా కత్తితో దాడి చేసి హతమార్చిన అనిల్ కు శిక్ష విధించడం పట్ల బాధితులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. నరహంతకునికి కోర్టు విధించిన శిక్ష సరైందేనన్నారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలంటే కరుడుగట్టిన నేరగాళ్లకు కఠినమైన శిక్ష విధించాల్సిందేనని అన్నారు. ఈ కొమ్ము అనిల్ కేసులో మంచి విచారణ మంచి జరిగింది. మాకు న్యాయం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్ న్యాయస్థానానికి మాకు ధన్యవాదాలు. తర్వాత సిపి గారు మాకు ఇంత న్యాయం చేసినందుకు ఆయనకు శతకోటి వందనాలు. ఇట్లాంటి సిపి గారు ఇక్కడ ఉంటే ఎట్లాంటి నేరాలు ఇట్లాంటివి జరగాయి, ఇట్లాంటి అంటే మర్డర్లు కానీ ఏ కేసులు కానీ జరగాయి. కాబట్టి ఆ సిపి గారికి నా శతకోటి దండాలు. ఇక మాకంటే న్యాయం అంటే మంచి జరిగింది, తృప్తి ఉన్నది మాకు. ఇప్పుడు ఇన్ని రోజులు ఎన్ని తిరిగినామన్నది ఆ దేవుడికి తెలుసు, కానీ ఎక్కడికి కూడా న్యాయం జరగలేదు మాకు. రౌడీ షీటర్ అనిల్ కు జీవిత ఖైదీ విధిస్తూ శిక్ష వేయడం పట్ల కరీంనగర్ నగర యువత కూడా సంబరాలు జరుపుకుంది. నగరంలో ర్యాలీ నిర్వహించి టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసింది. కరుడుగట్టిన నేరగాళ్లకు ఇలాంటి శిక్షలు వేయడం వల్ల నేరాలకు పాల్పడే వారికి కూడా గుణపాఠం అవుతుందని వ్యాఖ్యానించింది.